హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ ఫ్యూరీ. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే కోఆర్డినేట్ సిస్టమ్ ఇన్ సిఎన్సీ టర్నింగ్ అనమాట. సో సిఎన్సీ మిల్లింగ్లో కూడా ఉంటుంది. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. సో ఏంటంటే మిల్లింగ్ అని టర్నింగ్ కానీ మన సిఎన్సీలో చేస్తున్నాం అంటే సో దానికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని కోఆర్డినేట్ సిస్టమ్ ఎలా తీసుకుంటున్నాం ఏంటి అనేది సిఎన్సీకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో చూసుకుంటే కార్టీసియన్ అరే రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మళ్ళీ బ్రీఫ్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటంటే మనం ఎలా అయితే మన స్కూల్ డేస్లో చేసామో సేమ్ అలాగే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటా, XY తీసుకుంటా. అదే 3D అయితే Z కూడా యాడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి పాజిటివ్, X నెగిటివ్, Y నెగిటివ్. సో ఇలా తీసుకుంటాం కదా. సో తీసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి ఆరిజిన్ అంటాం. సో దీన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ లైన్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. సో దీనిలో ఒక పర్టికులర్గా పాయింట్ ఎక్కడన్నా ఉంది అంటే సో ఈ పాయింట్ అనేది ఎక్స్లో ఎంత ఎక్కడ ఉంది, వైలో ఎక్కడ ఉంది అనేది రిప్రజెంట్ చేస్తాం. సో అదనమాట కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇది బేసిక్గా ఉన్నది. మరి సిఎన్సీ టర్నింగ్లో ఎలా ఉందో చూద్దాం. సో సిఎన్సీ టర్నింగ్లో వచ్చేసి ఏంటంటే X, Z అనేది ఉంటుందన్నమాట. సో సిఎన్సీ టర్నింగ్లో Y ఉండదు, X, Z అనేది ఉంటుంది. సో ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో ఎందుకు అంటే ఇక్కడ రీజన్ కూడా ఉంది. సో ఎప్పుడు కూడా కటింగ్ టూల్ అనేది Z డైరెక్షన్లోనే వస్తుంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో ఈ కటింగ్ టూల్ ఎప్పుడు కూడా Z డైరెక్షన్లోనే వస్తుంది, ఇటు సైడ్ నుంచి. ఓకే, సో ఇటు సైడ్ నుంచి కటింగ్ టూల్ వస్తుంది. సో దాని థిక్నెస్ అనేది X అయ్యిందనమాట. సో అందుకు Yతో అవసరం లేదు కాబట్టి తీసారు. సో ఇక్కడ మన వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది ఇలాగా. సో రొటేట్ అవుతుంది, ఇది డైరెక్షన్ ఆఫ్ Z కాబట్టి దీన్ని C యాక్సిస్ అని కూడా పిలుస్తారు అన్నమాట. సో మీరు ఎప్పుడైనా మీ సిఎన్సీ లేత్ కానీ సిఎన్సీ టర్నింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. సో C యాక్సిస్ లేదా C డ్రైవ్ అని చెప్పి ఉంటుంది అన్నమాట నేమ్. సో చెక్ ఉంటుంది, చెక్కి వర్క్ పీస్ అనేది అటాచ్ చేస్తాం, ఇలా ఉంటుంది అన్నమాట XZ. ఓకే, సో ఇలా ఉంది కాబట్టి ఇది. సో ఇది వచ్చేసి Z అవుతుంది. సో Z పాజిటివ్, Z నెగిటివ్. సో ఇక్కడ వచ్చేసి X పాజిటివ్, X నెగిటివ్. సో ఇలా ఉంటుందన్నమాట. సో నా వర్క్ పీస్ అనేది ఇలా సెట్ చేసుకుంటా. ఇలా ఉంటుంది. ఓకే, సో వర్కింగ్ ఏరియా వచ్చేసి ఇలా ఉంటుంది. మనం ఇక్కడ ఇటు నుంచి చూస్తున్నప్పుడు ఇది Z అవుతుంది, ఇదేమో వర్టికల్ ఎప్పుడు కూడా X అవుతుంది, హారిజాంటల్ ఉన్నది Z అవుతుంది ఇన్ సిఎన్సీ టర్నింగ్లో ఎస్పెషల్లీ. ఓకే, సో సేమ్ దాంట్లో ఎలా అయితే ఉందో కోఆర్డినేట్ 1లో వచ్చేసి పాజిటివ్, 2లో పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో నెక్స్ట్ మిషన్ కోఆర్డినేట్ చూసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సో మిషన్కి ఎప్పుడు కూడా పార్ట్కి ఎండ్ పాయింట్ ఎక్కడైతే ఉందో దాన్ని 0 చేసుకోండి. ఏది 0, X0, Z0 అనేది చేసుకుంటాం. సో మన పార్ట్ ఇలాగే ఉంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సిఎన్సీ టర్నింగ్ కానీ లేదా లేత్కి కానీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు సో దీనికి మొత్తం బోత్ సైడ్స్ చేయకూడదు. సో దీనికి ఎలా ఉంటుందంటే పార్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి డ్రాయింగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇలాగే ఉంటుంది అనమాట, ఎక్కువ ఉండవు. సో సింపుల్గా ఉంటుంది ఇలాగా. సో ఇది ఎందుకు ఎలా ఉంటుందని చెప్పి కమింగ్ అప్ వీడియోస్లో మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి స్పిండిల్. సో స్పిండిల్కి ఇక్కడేమో చెక్ ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి మన పార్ట్ అనమాట. సో పార్ట్కి ఇక్కడ 0 చేసుకున్నాం కాబట్టి సో మిషనింగ్ చేసేటప్పుడు మన కోడ్స్ అన్నీ కూడా నెగిటివ్లో వస్తాయి. Z నెగిటివ్, అలాగే X వచ్చేసి పాజిటివ్లో ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో చేస్తాం, ఇది దాటి కిందకి వెళ్ళదు ఎందుకంటే ఇది సిలిండ్రికల్గా ఉంటుంది. సో మన ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ వరకు చేసామంటే అది రౌండ్గా తిరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా అవుతుంది కదా. సో అందు గురించి ఓన్లీ పై ఏరియా వరకు చేస్తారనమాట. సో కటింగ్ టూల్ వస్తుంది, వచ్చి ఈ ఏరియా వరకు మిస్టింగ్ చేస్తుంది, ఇక్కడ మిస్టింగ్ అయిపోతుంది అనమాట. సో అలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే మనకి సో ఇక్కడ టూల్ టర్రెట్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి X, ఇది వచ్చేసి Z. సో ఇక్కడ Y అని కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. సో Y అంటే ఇది ఏంటంటే సో 3 యాక్సిస్ టర్నింగ్ మిషన్స్ కూడా ఉంటుంది అనమాట. సో 3 యాక్సిస్ ఏంటంటే ఇక్కడ దీని మూవ్మెంట్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, స్పిన్నిల్ కానీ మూవ్ అయితే దాన్ని C యాక్సిస్ రిప్రజెంట్ చేస్తాను. ఇదిగోండి, ఇదేమో C అనమాట. ఓకే,
సో ఇలా ఉంటుందన్నమాట వీటికి. సో మిషన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇది. సో ఇందాక చూసినేమో వర్క్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కమింగ్ అప్ క్లాసెస్లో చూద్దాము రిమైనింగ్. ఓకే.